అస్పరాగస్ ఆలు కర్రీ చేయడానికి నేను ఫస్ట్ ఆలు ఆస్పరాగస్ 2 కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా టమోటా కట్ చేసి పెట్టాను, ఎర్రగడ్డ కట్ చేసి పెట్టాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, ఇంకా తిరువాతకి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, కొబ్బరి పొడి లాస్ట్లో వేయడానికి. ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ముందుగా మనము ఒక ప్యాన్ వేడి చేసుకుని నూనె కొంచెం వేడైన తర్వాత తర్వాత కావలసిన ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర కొంచెం చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత ఎర్రగడ్డ వేసుకోవాలి. ఎర్రగడ్డ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలి. ఆనియన్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇలా ఒక నిమిషం వేసుకున్న తర్వాత టమోటా వేసుకుంటున్నాను ఇందులోనే. టమోటా వేసుకున్న తర్వాత టమోటా అంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు వేసుకోవాలి. దీనికోసం నేను లీడ్ వేస్తున్నాను. సో టమోటా వేసాక ఒక 2 minutes తర్వాత దీనికి కావాల్సిన మసాలాలు వేస్తున్నాను. కారం పొడి, పసుపు, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా వేసుకోవాలి. నేనైతే కల్లుప్పు వేస్తానండి. కల్లుప్పు కానీ లేదా రాళ్ళుప్పు అంటారు, లేదా పౌడర్ కానీ వేసుకోవచ్చు, సాల్ట్ పౌడర్. సో ఇలా అన్నీ వేగిపోయిన తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయినా ఆలు, ఆస్పరాగస్ వేస్తున్నాను. ఈ 2 వేసి బాగా వేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేయాలి. ఎన్ని వాటర్ కావాలంటే అన్ని వాటర్. సో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 minutes వరకు ఉడకనిద్దాం. తర్వాత కొబ్బరి పౌడర్ యాడ్ చేద్దాం. లెట్స్ వెయిట్ 10 minutes అండ్ దెన్ వీ విల్ కమ్ బ్యాక్. సో ఇప్పుడు ఇందులో కొబ్బరి పొడి యాడ్ చేద్దాము. ఈ స్టేజ్లో కొబ్బరి పొడి యాడ్ చేసిన తర్వాత ఉప్పు, కారం ఏదైనా తక్కువ ఉంటే వేసుకొని కలుపుకోవచ్చు. కొబ్బరి పొడి యాడ్ చేసిన తర్వాత ఒక 2 minutes ఉడకనించి ఇంకా ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే.
అంతేనండి, ఎంతో రుచికరమైన ఆస్పరాగస్ ఆలు కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని మనము అన్నంలోకి, రోటీలోకి తినొచ్చు, చాలా బాగుంటుంది. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ఫైనల్ ఆస్పరాగస్ ఆలు కర్రీ. కొత్తగా ట్రై చేశాను.